ఇదే మొబైల్‌లో మన కెమెరా గానీ, లైక్ మైక్ గానీ హ్యాక్ అయితే ఎలా గుర్తించాలి? నెంబర్ 1 అంటే ఫండమెంటల్‌గా చెప్పాలంటే కెమెరా గానీ, మైక్ గానీ హ్యాక్ అయిందంటే వాటి బిహేవియర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. రెండోది మీరు యూజ్ చేయాల్సిన ఆప్షన్స్ మీరు యూజ్ చేసేటప్పుడు పర్ఫార్మ్ కావు. లైక్ షట్టర్ సౌండ్స్ మీ ఇష్టం వచ్చినట్టు వస్తుంటాయి. రెండోది వచ్చేసి మీరు ఒకటి క్లిక్ చేస్తే ఇంకొక అవుట్‌పుట్ రావడము. సెట్టింగ్స్ ఆటోమేటిక్‌గా మారిపోవడము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ కొన్ని డివైసెస్‌లో ఏమవుతుందంటే మీరు కెమెరా వాడకపోయినా పైన గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంటది. హుహు. పైన టాప్ ఆఫ్ ద కెమెరా రైట్ సైడ్‌లో గానీ, లెఫ్ట్ సైడ్‌లో గానీ. వాడకపోయినా గూడా. వాడకపోయినా అంటే దట్ మీన్స్ అది ఆల్రెడీ ఎక్కడో ఒక చోట ఎవరి కంట్రోల్‌లోకో వెళ్ళున్నది. ఓకే. ఆ గ్రీన్ లైట్ వెలిగిందంటే గ్రీన్ లైట్ హ్యాక్ అయిందంట. వెలుగుతోంది. లేదా మీకు డౌట్ ఉంది అని అనుకుంటే ఏం చేయొచ్చు అనుకుంటే ఒకవేళ హ్యాక్ అవుతుంది అనుకుంటే ఈ మధ్యకాలంలో నేను మొన్న ఒక ల్యాప్టాప్ తీసుకున్నా. దానికి వాడు ల్యాప్టాప్కి కెమెరా క్లోజర్ ఇచ్చాడు. హ్మ్. అవి ఇప్పుడు మొబైల్స్ కూడా వస్తున్నాయి. చిన్నది అమెజాన్లో మనకు 50 రూపీస్కి దొరుకుతుంది. ఓకే. ఒకటి కొనుక్కొని స్టిక్ చేసుకుంటే నాకు అవసరమైనప్పుడు ఆ షట్టర్ క్లోజ్ చేసేస్తాను. ఓహ్! ఓకే. 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 ఇప్పుడు కొన్ని అప్పుడు అవతల వాళ్ళు హ్యాక్ చేసినా వాడు నా కెమెరా యూజ్ చేసిన ముందు అక్కడ నాకు క్లోజ్ అయిపోయినది అన్లెస్ నేను ఓపెన్ చేసి నా మొహం చూపిస్తే తప్ప. వెనకాల వైపు కూడా రేర్ కెమెరా కూడా ఇప్పుడు కొన్ని పౌచెస్కి రెడీమేడ్ షట్టర్స్ వచ్చేసినాయి. సేమ్ థింగ్ అది మోర్ అడ్వైజ్డ్. బట్ ఒకవేళ మీకు కెమెరా బిహేవియర్లో తేడా ఉంది ఇది అని అనుకుంటే ఇమ్మీడియట్గా మీ డేటా ఏదైనా ఉంటే బ్యాకప్ చేసి వెంటనే ఏదైనా షాపుకి తీసుకెళ్ళి మొత్తం ఫార్మాట్ చేయించి రీఇన్స్టాల్ చేయించుకోవడం ఒక్కటే రాష్ట్రం.